ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, దేవుడు సిలువలో పలికినటువంటి మొదటి మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాటను దేవుడు మీతో మాట్లాడాలని, నా నోటిని ఆయన బోరగా వాడుకోవాలని ప్రార్థన చేస్తుంది. స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన నా దేవ, జీవము కలిగిన రక్షక, జీవాధిపతి అయిన తండ్రి, నాయన నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ శుక్రవారం రోజున తండ్రి ప్రభా, ఈ రోజునైనా ప్రభా, మా అందరి పాప నిమిత్తం తండ్రి నీవు సిలువలో నాయన సిలువ యాగం చేసిన తండ్రి ప్రభా, నీవు మరణపు ముళ్ళుని విరిచిన తండ్రి మా అందరినీ రక్షణ భాగ్యంలోకి నడిపించిన నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మరి నీవు నాకు ఇచ్చినటువంటి మొదటి మాటను నాయన ప్రభా, నీ బిడ్డలతో వివరించుచుండగా నా తండ్రి నాయన మాట్లాడుతున్నది నేను కాదు తండ్రి నాయన, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి తండ్రి ప్రభా, నా నోటిని నీ బోరగా వాడుకొని ప్రభా, నీ బిడ్డలకి నా తండ్రి ఈ వాక్యం ద్వారా నువ్వు ఏమైతే తెలియచేయాలనుకుంటున్నావు ఆ మాటను బట్టి నాయన నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ మాటతో నా ప్రభా నీ బిడ్డలతో నీవు మాట్లాడమని ప్రభా, నీవే నాయన సందేశాన్ని అందించమని, నీ ఆత్మతో నింపి నాకు జ్ఞానమును ఇవ్వమని, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నాయన నింపమని, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున మనం చేర్చున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళి నిమిత్తము, మనందరి పాపముల నిమిత్తము సిలువ మరణం చెంది మనందరికి పూర్తి రక్షణను దయచేసినటువంటి రోజు ఈ రోజు. మరి ఏంటి అంటే శుక్రవారం, అంటే మంచి శుక్రవారం. మంచి శుక్రవారం ఎందుకు అయింది అని అంటే, దేవుడు మరణపు ముళ్ళును విరిచినటువంటి రోజు. మరి ఏ మరణపు ముళ్ళు, ఏ మరణమైతే ఈ భూమి మీదకి ఆదిలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము తీసుకుని వచ్చాడో, అది మరణం అనేది ఏలుబడి చేస్తా వచ్చింది. కొన్ని సంవత్సరాల కాలం, కొన్ని వేల సంవత్సరాల కాలం మరణము ఏలుబడేటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. తర్వాత ఆ మరణపు ముళ్ళు ఈ రోజు పూర్తిగా విరిగిపోయింది మన జీవితాల్లో. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మారో, ఎవరైతే రక్షకుడిగా ఆయన్ని అంగీకరించారో, ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన రక్షణ భాగ్యాన్ని అనుసరిస్తూ ఉన్నారో, అలాంటి వారి జీవితంలో ఈ మరణపు ముళ్ళును దేవుడు విరిచినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణానికి విజయం ఎక్కడుంది? ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రోజు ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు. మనం ఎంతో అదృష్టవంతులం నిజంగా చెప్పాలంటే. దేవుడిని నమ్మి దేవుడి రక్షణ భాగంలో నడిచినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు అదృష్టం చేసుకున్నాడు. మనం మరణం లేదు, మనం ఒకవేళ నిద్రిస్తాం అంతే, దేవునిలో నిద్రిస్తాం. ఇక్కడ కళ్ళు మూసామంటే అక్కడ కళ్ళు తెరుస్తాం మనం. మరి అట్లాంటి జీవితం ఇతరులకు ఎక్కడుంది? ఈ రోజు మనకుంది. ఎలా ఉంటదంటే, దేవుని చెప్పినటువంటి మార్గంలో నీవు నడిచిన రోజే అది నీ జీవితంలో వర్తిస్తుంది. ఈ రోజు రక్షింపబడినటువంటి మరణం లేదు. ప్రభు ఆ మరణపు ముళ్ళును విరిచేసినటువంటి రోజు అనమాట. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చెప్తుందంటే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్నటువంటి మనకి ఏమైందంటే దేవుని శక్తి అయి ఉన్నది. అందరూ చూసి అనుకుంటున్నారు, అంతమంది యూట్యూబ్లలో దేవుని సిలువ గురించి రకరకాలైనటువంటి విమర్శలు ఎక్కువైపోతా ఉన్నాయి. అలా వెక్కిరించి వెర్రితనంగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, నశించిపోతారు. వాళ్ళు సిలువ గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, వాళ్ళు. కానీ రక్షించబడుతున్నటువంటి నీకు నాకు మనందరికీ కూడా ఏంటి, దేవుని శక్తి ఉన్నది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో మొదట ఏం పలుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే, ఆయన మనందరినీ, నాయనా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు ఎవరిని సిలువేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించండి అని అంటున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడు, మనందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆ విజ్ఞాపన ఈ రోజు చేస్తున్నది కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో ఆ నిమిషం పలుకుతున్నది కాదు. అనాది కాలం నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడి ఉంది, ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఏం చేస్తున్నాడంట,
విజ్ఞాపన చేస్తున్నాడంట. అది మరి ఈ రోజు రాసినటువంటి వాక్యం కాదు, ఆ రోజు రాసినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఆరాడే లేఖనములు రాయబడినాయి. ఆయన మీద ఎవరైతే అతిక్రమం చేస్తున్నారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఆయన ప్రాణమును దారపోసి అతిక్రమం చేయు వారి గురించి ఏం చేస్తాడంట? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అనాది కాలంలోనే లేఖనములు ఏం చేస్తాడు, ఎలా పుడతాడు, ఏ విధంగా వస్తాడు, ఆయన మనకి రక్షణ ఎలాగిస్తాడు, మొత్తము లేఖనముల ద్వారా వివరించబడుతుంది. ఈ రోజు యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, రాజుల మీదకి రాజు, ఇవన్నీ కూడా జరిగేది లేఖనంలో ఏ విధంగా అయితే రాశారో అలాగే మనకి జరగబడుతున్నాయి. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి, రాకడ త్వరగా ఉంది. కాబట్టి దేవుడు ఈ క్షమాపణ రోజును మనం పిలుస్తున్నాడు. అయ్యా మీరు ఏం చేయించున్నారు, మీరు ఎనుకులు కనుక మీరు క్షమించండి అని పిలుస్తున్నాడు. ఆ క్షమాపణలోనికి నువ్వు నేను రావాలి. ఎలా రావాలి? ఆయన మాటలను అంగీకరించి, ఆయన ఆజ్ఞలను గైకొని, నీవు ఏ విధంగా అయితే ఒకరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఒక మీద పగలు పెట్టుకోవద్దు, అందరినీ క్షమించేటువంటి జీవితం నీలో ఉందో లేదో నీవు నిన్ను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటే, ఇప్పుడు ప్రభువు మన మీద కొట్టిన వాళ్ళ మీద ఎంతో కొట్టారు, దేవుణ్ణి నలగొట్టారు, ఉమ్ము వేశారు, బూతులు మాట్లాడారు. ఆయన భరించినటువంటి బాధ ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో భరించలేదు. మరి అలాంటి భయం, ఎక్కువ బాధ పెట్టినటువంటి అలాంటి సైనికుల గురించి, అలాంటి ప్రజల గురించి, సిలువేయండి సిలువేయండి అంటున్న వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన అంటున్నాడు అనమాట. లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనంలో ఏం మాట్లాడతా? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి ఒట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలములు ఇచ్చినా సరే లేని ఎడల నశింప చేయుందని ఆయన చెప్పాను. ఒక ద్రాక్ష తోట, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ యజమాని వచ్చాడు. యజమాని వచ్చి ఒక అంజూరపు చెట్టు వేశాడు. అడిగి ఏమంటున్నాడంటే, తోటమాలితో, నేను 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు వేస్తున్నాను, ఇంతవరకు కూడా ఒక్క కాయ కూడా కాయలేదు, ఒక్క ఫలము కూడా ఇవ్వలేదు, అసలు ఫలము లేని చెట్టు అయిపోయింది, ఈ చెట్టుని నరికేసేయి అంటున్నాడు యజమాని. అప్పుడు తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతాను, త్రవ్వి ఎరువు మట్టుకు వేసి ఆ సంవత్సరం కూడా ఉండని, ఒక్క సంవత్సరం ఉండని నాయన, దానికి ఎరువేసి నీళ్ళేసి పండ్లు పండేటట్టు నేను చూస్తాను, ఆ తర్వాత కూడా పండలేదంటే నువ్వు అలాగే చెప్పినట్టు నేను చేస్తాను. ఇక్కడ ఆ తోటమాలి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మన కోసం ఏం చేస్తున్నాడు? ఇక్కడ కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎంతవరకు మారుతారు, ఎంతవరకు మారుతారు, ఎంతవరకు మారుతారంటే మనిషిలో పాపం పెరిగిపోతూనే ఉంది, కానీ మార్పు అనేది రావటం లేదు. మారే వాళ్ళు కొద్ది మంది మాత్రమే, పరిపూర్ణంగా మారే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. కానీ వాళ్ళలో ఇంకా అసూయ, ద్వేషం, కలుషితమైనటువంటి జీవితం ఇంకా మనిషిలో ఉంది. ఎదుటి మనిషి బాగుపడితే చూడలేరు, ఎదుటిలో ఉన్నటువంటి మనిషిలో ఏదైనా ఉంటే వాళ్ళకి నచ్చదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి పడదు, అతను చూస్తే మా కోడలి కోపం, కోడలను చూస్తే అత్త కోపం, రకరకాలైనటువంటి సమస్యలు మన జీవితంలో సత్యంగా ఉన్నాయి. అన్నం చూస్తే తమ్ముడికి నచ్చదు, తమ్ముడిని చూస్తే అన్నకు నచ్చదు. ఇలాంటి సమస్యలతోనే ఈ రోజు మన జీవితాల్లోనే ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఒకవేళ అలాంటి పాపం మన జీవితాల్లో ఉంటే తుడుచుకునేటువంటి శక్తి దేవుడు మన జీవితానికి ఇచ్చున్నాడు. ఈ రోజు కూడా నీ పాపాన్ని నువ్వు తుడిచేసుకోవచ్చు. బిడ్డ, నువ్వు నా దగ్గరికి రా, నా క్షమాపణలోనికి నువ్వు రా. నీలో ఏ పాపం అయితే ఉందో అది ఈ రోజు తీసివేయి, నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు క్షమించబడితే ఏమవుతావంటే ఈ రోజు పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ క్షమాపణలోనికి మనం రావాలి. దేవుడు విలువైన మాటను సిలువలో పలికాడు. మరణిస్తూ సిలువలో పలికినటువంటి మొదటి మాట, మీరేం చేయుచున్నారు? మనం ఏం చేస్తున్నాం? అన్ని తప్పులే చేస్తున్నాం. మనం అన్ని తప్పులే చేస్తున్నాం. కాబట్టి ఆ తప్పులు క్షమించడానికి దేవుడు ఉన్నాడు, కానీ ప్రతిసారి క్షమించకూడదు. అనాది కాలం నుంచి వస్తున్న బలి, మన జంతువుల బలి వస్తా వచ్చింది, కానీ ఆ జంతువుల బలి చాలలేదు. కాబట్టి ఈ రోజు నరబలితో యేసు ప్రభువు అందరి పాపాలని తుడిచేశాడు. కాబట్టి ఈ బలి దీంతోనే సమాప్తం అయిపోవాలి. కానీ నువ్వు బలవ్వాలి. ఎలా బలవ్వాలి? విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవునికి బలిగా అర్పించుకోవాలి. ఇదిగో నాయన, నేను ఈ పాపం చేశాను, ఈ నోటితో ఈ పాపం చేశాను, ఈ కళ్ళతో ఈ పాపం చేశాను, ఈ మనసుతో ఈ పాపం చేశాను, ఈ చేతులతో ఈ పాపం చేశాను, నన్ను క్షమించు నాయనా అని నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు దేవునికి నీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుని క్షమాపణ ఏదైతే ఈ రోజు చెప్పాడో ఆ క్షమాపణ కిందకి నీవు వస్తావు. పరలోక రాజ్యం, మనందరికీ పరలోక రాజ్యం కావాలి. ఎందుకంటే రేపు అందరం మనం జీవిస్తాం మళ్ళీ. సో ఆ నిత్య జీవంలోనికి మనం అందరం వెళ్ళాలి. ఈ రోజు చచ్చిపోయే వాళ్ళం కాదు మనం, రేపు మళ్ళీ బ్రతుకుతాం మనం.
దేవుని దగ్గర బ్రతుకుతాం, నిత్య జీవంలో బతుకుతాం, ఆయనతో బతుకుతాం, ఆయన ఎలుబడిలో బతుకుతాం, ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఇప్పుడు ఈ రాజ్యంలో కాదు మనం ఉండేది, చంద్రబాబు నాయుడు పరిపాలించే రాజ్యంలో కాదు, మోడీ పరిపాలించే రాజ్యంలో కాదు మనం ఉండేది. ప్రభువైనటువంటి యేసు, శక్తివంతుడైనటువంటి యేసు పరిపాలించేటువంటి రాజ్యంలో మనం ఉంటున్నాం. ఆదికాండం 4:10 ఏం మాట్లాడుతున్నంటే, అప్పుడు ఆయన అడుగుతున్నాడు అన్నమాట, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవేం చేసబడదువు? శపించబడదువు. హేబేలును కయ్యను చంపేశాడు. మరి ఆ రక్తం ఏం చేస్తా ఉంది? దేవునికి మొరపెడుతుంది. ప్రభు అడుగుతా ఉన్నాడు, కయ్యు నీ తమ్ముడు ఎక్కడా అంటే, నేను ఏమన్నా కావాలన్నా ఆయన చూసుకునేదానికి అని చెప్పేసి అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ తమ్ముని రక్తము నాకు మొరపడుచుంది. అందుకని దేవుడు ఏం చేశాడు? కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఏమంటున్నాడు? నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడదు. కాబట్టి హేబేలు రక్తం ఏం చేసింది? దేవునికి మొరపెట్టింది, క్షమించమని అడిగింది. ఆ హేబేలు రక్తము క్షమించమని అడుగుంటే కయ్యని క్షమించుండేవాడేమో. కానీ ఈ రక్తం పుచ్చుకున్న ఈ భూమి నోరు తెరిచినందుకు నువ్వు ఆ భూమి మీద ఉండకుండా శపించబడదు అని కయ్యని క్షమించాడు అనమాట. కానీ ఈ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? మనందరి పాపముల కోసము ఆ రక్తము, ఆయన నిలువెల్లా తడిచిపోయినటువంటి రక్తము, ఏరులే పారుతున్నటువంటి ఆ రక్తము మనందరి పాపము నిమిత్తము క్షమాపణ అడుగుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 6:9-10 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద నుండి చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎంతగా తీర్పు తీర్చయుగు మాతము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందువు. హేబేలు కాడ నుంచి జకర్యా వరకు గల రక్తము దేవునికి మొరపెడుతుంది. అలాగే బలిపీఠం దగ్గర ఉన్న ఆయన ముద్ర విప్పినప్పుడు అక్కడ ఉన్న రక్తము, ఎవరైతే పరిశుద్ధుల రక్తం ఉన్నదో అదంతా కేకలు వేస్తుందని, అయ్యా మమ్మల్ని వీళ్ళు ఇంత వీళ్ళు ఇంత మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని ఇంతగా శిక్షించారు, మరి మా రక్తం అంతా అరుస్తా ఉంటే నువ్వు ఇంకా ఎంతకాలం వాళ్ళతో ఓర్పుగా ఉంటావు, వాళ్ళకి ఇంకా ప్రతిదండన ఎందుకు ఇవ్వలేదనేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రకటన గ్రంథంలో కేకలు వేస్తున్నారంట. దేవుణ్ణి అడుగుతున్నారు, వాళ్ళని శిక్షించు నాయనా, వాళ్ళకి ప్రతిదండన ఇవ్వు నాయనా అని. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రోజు ఆయన చిందించినటువంటి రక్తము ఏం చెప్తుంది? నాయనా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని అంటుంది. అలాగే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో ఆమె విస్తారంగా చేసినటువంటి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరినా? పాపాత్మురాలైన స్త్రీ, దేవుడు క్షమించినటువంటి స్త్రీ. ఆయన పేతురు ఇంటికి వచ్చినప్పుడు వెనకాలే వచ్చింది ఆయన్ని. ఆమె పాపాలన్నీ ఆమె స్మరించుకుంది. నేనెంత చెడ్డదాన్ని, నేనెంత పాపిని, నేనెంత ఘోర పాపాలు చేశాను, నాయనా నన్ను క్షమించు అని చెప్పేసి వచ్చి ఆమె అత్తరుతో ఆయన్ని కాళ్ళు కడిగి ఆమె తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుందంట. అడుగుతున్నాడు దేవుడు, పేతురు నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, నువ్వు తుడుచుకోవడానికి ఇది ఇచ్చావా, నన్ను ప్రేమతో ముద్దు పెట్టుకున్నావు? లేదు కదా. మరి ఆ స్త్రీ నన్ను ఎంత ప్రేమించింది, ఎంత ప్రేమించకపోతే ఆమె కన్నీటితో నా పాదాలు కడిగింది. కాబట్టి ఆమె ఎంత విస్తారమైన పాపాలైనా చేసి ఉండొచ్చు, ఆ పాపాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోయినాయి. ఇంకా ఆమె పాపాలన్నీ లేవు. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలన్నీ కూడా ఈ రోజు నేను క్షమించేశాను అన్నాడు. మరి ఎన్నిసార్లు క్షమించాలి నాయన? నువ్వు మేము పాపాలు చేస్తా ఉంటే ఊరికే క్షమించాలా అంటే, మత్తయి సువార్త 18:22 ఏముంది? నువ్వు ప్రభువుని అడుగుతున్నాడు, 7 సార్లు క్షమిస్తే చాలా, నా తమ్ముడు తప్పు చేస్తే అని అడిగితే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు 77 మార్లు క్షమించాల్సిందే. నువ్వు 77 మార్లు క్షమిస్తేనే నువ్వు నా బిడ్డవు అవుతావు. మనందరం దేవుని బిడ్డలు అవ్వాల్సిందే. మరి దేవుని బిడ్డలు అవ్వాలంటే నువ్వు ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? క్షమించాలి. క్షమించే గుణం నీలో లేకపోతే నువ్వు క్రైస్తవురాలు కావు. క్షమించే గుణం నీలో లేకపోతే నువ్వు క్రైస్తవ బిడ్డవి కావు. నువ్వు క్షమించే గుణం నీలో లేకపోతే ఈ రోజు క్రీస్తు శిలువ కిందకి నువ్వు రావు. నువ్వు క్షమించే బిడ్డవి నువ్వు కాకపోతే, అది ఏ తప్పైనా సరే, నీ అవతల వాళ్ళు, నీ స్నేహితులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది ఎవరైతే మీ రిలేటెడ్స్ ఉన్నారో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇంకొకటి
వాళ్ళని నువ్వు క్షమించకపోతే, ఈ రోజు శుభ శుక్రవారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం పొంది ఏ మాట అయితే మొదటి మాటగా పలికాడో ఆ మాట, ఆ క్షమాపణ కిందకి నువ్వు రావు. సో క్షమించే గుణము నీలో ఉంటేనే దేవుని క్షమాపణ కిందకి నువ్వు వస్తావు. నువ్వు క్షమిస్తేనే దేవుడు నీ పాపములను కూడా క్షమిస్తాడు. నీ పాపములు క్షమించబడితేనే రేపు నువ్వు పరలోకానికి వెళ్ళగడతావు. సో ఇదందరూ క్రైస్తవులుగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ద్వేషము, పగ, ఈర్ష ఇవన్నీ కూడా పక్కకి తోసేయాలి. మన హృదయంలో ఏమీ ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి తెల్ల పేపర్ లాగా మనం ఉండాలా. పాల వలె నువ్వు ఉండాలా, పసిబిడ్డల వలె నువ్వు ఉండాలా. పసిబిడ్డ పాలు తాగే పిల్లల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీ హృదయం ఎప్పుడైతే తెల్ల పేపర్గా దేవునికి అప్పగిస్తావో ఆ తెల్ల పేపర్ మీద దేవుడు రాసుకుంటాడు ఆయన బిడ్డలను. నువ్వు ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించాలా. నీ పైన ఏలుబడి ఎవరు చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏలుబడి చేయాలా. నువ్వు అధికారం ఎవరికి ఇయ్యాలా? ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారం ఇయ్యాలా. నీ పైన ఎవరో అధికారం ఉండదు. నువ్వు ఎవరి ఏలుబడి కింద ఉండకూడదు. నేను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏలుబడిలో నేను ఉండాలా. నన్ను ఎవరు పరిపాలించాలా? యేసు ప్రభు పరిపాలించాలా. ఆయన చెప్పినట్టు నేను వినాలా. ఇది మన జీవితం. ఈ జీవితం కిందకి మనందరం వచ్చినప్పుడు అది మనకి శుభ శుక్రవారం, శుభ జీవితం, నిత్య జీవితం. తర్వాత ఎలాగా అంటే ఫిలిప్పి 2:5 మరి అంటున్నారు, ఏం మాట అంటే, మరి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి. ఇది వాక్యం. ఇప్పుడు నేను చెప్పిందంటే సొంత మాటలు కాదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి, మనము కలిగి ఉండాలి. ఆయనకున్నటువంటి మనసు మనకుందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయనకున్నటువంటి మంచి మనసు మనకుందా? ఆయనకున్నటువంటి త్యాగం మనకుందా? ఆయనకున్నటువంటి ప్రేమ మనకుందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ రోజు నుంచే మనలో ఏదైనా ఉంటే, ప్రతి సంవత్సరం ఒక గుడ్ ఫ్రైడే వెళ్ళిపోతుంది, ఒక ఈస్టర్ వెళ్ళిపోతుంది, ఒక క్రిస్మస్ వెళ్ళిపోతుంది, కానీ మన జీవితంలో మార్పులు వస్తున్నాయా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుని మనము మన ఆత్మలో, మన శరీరంలో నుంచి మన ఆత్మ వేరైపోయి మనం వెళ్ళిపోయే లోపల ఇవన్నీ మన జీవితంలో జరగాలి. లేకపోతే మనం వెళ్ళము. అంత అపరిశుభ్రత మన జీవితంలో, మన శరీరంలో ఉన్న దేవుని దగ్గరికి మనం వెళ్ళము. శరీరంలో నుంచి ఆత్మ వేరైపోయేటప్పుడే మన జీవితంలో నుంచి మనము పరిశుద్ధులుగా మనము జీవించబడవాలి. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాను. యోహాను రాసినటువంటి సువార్త 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడంట. సో నీ పాపమును నువ్వు ఏ విధంగా అయితే ఒప్పుకుంటావో, నువ్వు దేవునికి అర్పించుకుంటావో, నీ పాపాన్ని క్షమించమని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకొని పరిపూర్ణంగా హృదయంలో నుంచి పాపాన్ని తొలగించుకుంటావో, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? క్షమించి మనందరినీ కూడా పవిత్రులుగా చేస్తాడు. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత పవిత్రుడో నేను పరిశుద్ధుని కాబట్టి నా బిడ్డలు కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన దీనత్వము, విధేయత మరియు త్యాగ నిరతి, ఆయన దేవుని స్వరూపే ఉండి మనుష్యుడిగా దీనుడిగా అయ్యి శిలువ మరణం వరకు విధేయత చూపారు. ఈ మనసు మనము కలిగి గర్వమును విడిచి ఇతరులను ప్రేమతో సేవించాలి లేఖనాలని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చేయాలని చెప్పి మనం మాట్లాడుకోవట్లేదు సొంత మాటలు, కానీ లేఖనాలు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు మనతో చెప్తున్నాయి. ఇవి మనలో ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి చివరిగా ఆదియందు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఎలా మనల్ని నడిపిస్తున్నాయి, ఇది ఇప్పటి వరకు మనల్ని ఎలా కొనసాగిస్తాయంటే, ఆదియందు ఏముంది? వాక్యం ఉంది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము నరరూపధారి అయి మనుష్య కుమారునిగా మన మధ్యకి ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. సో ఆ వాక్యం అప్పుడుతో అయిపోయిందా? లేదు. ఈ రోజు కూడా ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఈ రోజు కూడా ఈ వాక్యమే మనకి ముందడుగు వేయిస్తుంది. ఈ రోజు కూడా ఈ వాక్యమే మనల్ని ఆత్మ పరిశీలన చేయించుకుంటుంది. ఈ రోజు పాస్టర్ గారు ఇక్కడ నుంచి ప్రతి వారం మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఎవరితో ఏం మాట మాట్లాడాలి, మీరు ఆ వాక్యం మనలో ఏమవుతుంటది? గుచ్చుకోవాలి. గుచ్చుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైనా సరే దేవునికి వెంటనే మనం ఇది చేశాం కదా, ఈసారి నుంచి ఇంక ఇది చేయకూడదు, ఈసారి నుంచి దేవుడు మనలో మాట్లాడుతుంటాడు. మాట్లాడేది వాక్యమే. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు శుభ శుక్రవారము
ఆ మొదటి మాటగా దేవుడు మనకిచ్చింది క్షమాపణ. సో వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరు క్షమించుడి. కాబట్టి ఈ క్షమాపణలోనికి మనందరం రావాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు ఏమైతే మనతో చెప్పారో, ప్రేమ, ద్వేషాన్ని విడిచి త్యాగము, ఒకరినొకరిని క్షమించుకునేటువంటి గుణము, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని మనలో ఉన్నటువంటి పాపాన్ని తుడి చేసుకునేటువంటి గుణము, ప్రతిదీ కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఈ రోజు ప్రభు పాదాలకి మనల్ని మనం అప్పగించుకొని క్షమాపణ అడిగి ఆయన రక్షణలోకి మనందరం రావాలని కోరుకుంటూ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.